మొదటి దివ్యదేశం శ్రీరంగం. కావేరీ పరిపూత పార్శ్వయుగళే పున్నాగసాలాంఛితే చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్యశృంగోజ్వలే దేవం ధర్మదిశాముఖం పణిసయం శ్రీరంగనాథం భజే. శ్రీధర్మవర్మరవివర్మనిరీక్షితాంగః శ్రీరంగణీచుటుల విభ్రమలోలనేత్రః నీళాసరస్య ముఖసూరివరేణ్యగీతి పాత్రం విరాజతి విభీషణభాగధేయః. ఈ దివ్యక్షేత్రంలో శయనించిన మూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు. ఉత్సవమూర్తి శ్రీరంగనాథుడు, వీరికే నంపెరుమాళ్ అని పేరు. అమ్మవారు శ్రీరంగనాయకి. ఉభయ కావేరీ నదుల నడుమ చంద్రపుష్కరిణీ తీరంలో ప్రణవాకార విమానంలో 5 తలల ఆదిశేషునిపై దక్షిణముఖంగా శయనించి భక్తజనుల హృదయాలను దోచుకుంటున్న శ్రీరంగనాథుడు విభీషణుడికి, ధర్మవర్మ, రవివర్మలకు ప్రత్యక్షమైనాడు. గోదాదేవి, ఆళ్వార్లందరూ కీర్తించిన దివ్య తిరుపతి ఈ శ్రీరంగ క్షేత్రం. ఇక్కడ ఆంతరంగికంగా కైంకర్యం చేసిన ఆళ్వార్లు తిరుప్పాణి ఆళ్వార్. శ్రీరంగం ఉభయ కావేరీ నదుల మధ్య గల ఒక ద్వీపం. 7 ప్రాకారాలతో 15 గోపురాలతో విలసిల్లే భూలోక వైకుంఠం శ్రీరంగం. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం అన్నట్టుగా ఇక్కడుండే కావేరే విరజానది, శ్రీరంగమే వైకుంఠం, రంగనాథుడే పరవాసుదేవుడు అని విశ్వవిఖ్యాతి పొంది కల్పతరువైనది ఈ శ్రీరంగ క్షేత్రం. ఆళ్వార్లు కీర్తించిన 108 దివ్య క్షేత్రాలలో శ్రీరంగ క్షేత్రం ప్రధానమైంది. కాబట్టే మన పెద్దలు ప్రతిదినం శ్రీమన్న శ్రీరంగ శ్రియమనుపద్రవాం అనుదినం సంవర్ధయ అని శ్రీరంగశ్రీ ఏ విధమైన ఉపద్రవాలు లేక వర్ధిల్లాలి అని ప్రార్థిస్తారు. శ్రీరంగ క్షేత్రమే అర్చావతారాలకు మూలం. పరమపదంలో పరవాసుదేవునిగా వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో వ్యూహవాసుదేవునిగా ఆదిశేషునిపై శయనించి ఉంటాడు. ఈ వ్యూహ వాసుదేవమూర్తి నుండే విభవ అవతారాలైన శ్రీరామ, కృష్ణ లాంటి అవతారాలు అవతరించాయి. అంటే విభవ అవతారాలకు మూలం క్షీరాబ్దినాథుడన్నమాట. అలాగే అర్చావతారానికి మూలం శ్రీరంగనాథుడు. అర్చావతారం అంటే విగ్రహ రూపం. ఎవరు ఏ ఆలయంలో లేక గృహంలో ఏ విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించినా అందులో ఆ భగవత్ శక్తి శ్రీరంగనాథుని నుండే వస్తుంది. కనుక శ్రీరంగం నిరుపద్రవంగా అంటే అర్చారూపంలో ఉండే ఆలయాలన్నీ ఏ ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాయి. అందుకే శ్రీరంగశ్రీ వర్ధిల్లాలని కోరుకుంటాం. తిరుమంగయాళ్వార్లు ఆరామం సూచుంద అరంగనగర్వాజ్ అని అంటారు. అంటే చుట్టూ తోటలతో ఉండే శ్రీరంగం సుఖంగా వర్ధిల్లుగాక అని. అయితే ఇక్కడ తోటలు అంటే దేశంలో ఉండే దివ్య ఆలయాలు అని అర్థం. ఇలా అన్ని ఆలయాలకు మూలమైనది ఈ శ్రీరంగం. భగవంతుడు వేంచేసి ఉండే ఆలయాలు 4 రకాలు. 1 స్వయం వ్యక్తం, 2వది ఆర్షం, 3వది దివ్యం, 4వది మానుషం. స్వయం వ్యక్తం అంటే తనంతట తానుగా వేంచేసినది, ఆర్షం అంటే మహర్షులు ప్రతిష్ఠించినది, దివ్యం అంటే దేవతలు ప్రతిష్ఠించింది, మానుషం అంటే మానవుల చేత ప్రతిష్ఠితమైనది. భగవానుడు తానుగా వరించి తనంతట తానుగా వేంచేసిన స్వయం వ్యక్త స్థలాలు 8. అందులో మొదటిది శ్రీరంగం, 2వది తిరుమల, 3వది శ్రీమూష్ణం, 4వది వానమామలై, 5వది నైమిషారణ్యం, 6 పుష్కరం, 7 బదరికాశ్రమం,
8 సాలగ్రామం. అయితే శ్రీరంగం, తిరుమల, శ్రీమూష్ణం, తిరునిర్మలై అనే 4 క్షేత్రాలలో అర్చారూపంలోనూ అంటే విగ్రహ రూపంలోనూ, పుష్కరంలో తీర్థ రూపంలోనూ, నైమిషారణ్యంలో వనరూపంలోనూ, బదరికాశ్రమంలో పర్వత రూపంలోనూ, సాలగ్రామంలో సాలగ్రామ రూపంలోనూ భగవానుడు వేయించేసి ఉన్నాడని పెద్దల నిర్ణయం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 4 క్షేత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ 4 వేదాల వంటివి. వాటిలో అత్యంత ప్రధానమైన కోయిల్ అంటే శ్రీరంగం, దీనికి భోగ మండపం అని పేరు. రెండవది తిరుమల, దీనికి పుష్పమండపం అని పేరు. మూడవది పెరుమాళ్ కోయిల్ అంటే కాంచీపురం, దీనికి త్యాగ మండపం అని పేరు. 4వది తిరునారాయణపురం, దీనికి జ్ఞాన మండపం అని పేరు. శ్రీరంగం అత్యంత ప్రాచీనమైన నగరం. శ్రీరంగనాథుడు మొదట బ్రహ్మ యొక్క ఆరాధన మూర్తి. అతి ప్రాచీన కాలమైన కృతయుగంలో శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. ఆ చతుర్ముఖుడు తాను నిత్యం ఆరాధించుకోవడానికై ఒక ఆరాధనా మూర్తిని అంటే విగ్రహాన్ని ఇమ్మని శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఆయన 5 తలల ఆదిశేషునిపై శయనించిన శ్రీరంగనాథుని విగ్రహాన్ని శ్రీరంగ విమానంతో బ్రహ్మకు బహుకరిస్తాడు. అది మొదలు బ్రహ్మ భక్తి శ్రద్ధలతో శ్రీరంగన్ని ఆరాధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ కుమారుడు మనువు, మనువు కుమారుడు ఈక్ష్వాకువు, ఈక్ష్వాకువు శ్రీమన్నారాయణుడు భక్తుడు. అతడు ఎలాగైనా సరే శ్రీరంగ విమానాన్ని సంపాదించాలని బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తన కోరికను తెలియజేస్తాడు. ఇంతలో శ్రీహరి ప్రత్యక్షమై ఈక్ష్వాకు కోరికను మన్నించమని అతనికి శ్రీరంగ విమానాన్ని ఇవ్వమని చెబుతాడు. అయితే బ్రహ్మ తాను శ్రీరంగాన్ని విడిచి ఉండలేనని అంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తాను సరయూ నది తీరంలో అయోధ్యలో ఉన్నంతకాలం ప్రతిదినం ఉదయాన్నే తనను ఆరాధించమని, శ్రీరంగం చేరిన తర్వాత మధ్యాహ్నం ఆరాధించమని, తాను ఆ ఆరాధనను స్వీకరిస్తానని చెప్తాడు. సరేనని బ్రహ్మ శ్రీరంగ విమానంతో సహా శ్రీరంగని యొక్క అర్చామూర్తిని ఈక్ష్వాకు మహారాజుకు ఇస్తాడు. ఇలా భూలోకానికి వచ్చిన శ్రీరంగనాథుడు శ్రీరామచంద్రుని వరకు సూర్యవంశపు రాజుల ఆరాధనలను స్వీకరిస్తాడు. శ్రీరామచంద్రుడు తన పట్టాభిషేక సందర్భంగా అందరికీ అన్ని కానుకలను ఇచ్చి తనను విడిచి వెళ్ళలేని విభీషణుడికి తన కుమారుడిగా తన ఆరాధనా రూపమైన శ్రీరంగ విమానాన్ని బహుకరిస్తాడు. విభీషణుడు శ్రీరంగ విమానాన్ని తీసుకుని లంకకు బయలుదేరుతూ కావేరీ తీరం చేరుతాడు. అక్కడ శ్రీరంగన్ని ఒక పవిత్ర ప్రదేశంలో ఉంచి సంధ్యావందనం చేసుకోవడానికని వెళ్తాడు. ఇంతలో ధర్మవర్మ అనే రాజు వచ్చి శ్రీరంగనాథుని అక్కడే వేంచేసి ఉండమని ప్రార్థిస్తాడు. భక్తవత్సలుడైన శ్రీరంగనాథుడు ధర్మవర్మ కోరిక మేరకు అక్కడే ప్రతిష్ఠితుడవుతాడు. ఇంతలో విభీషణుడు వచ్చి శ్రీరంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితుడు అవడం చూసి చాలా చింతిస్తాడు. అతని ఆవేదనను గమనించిన రంగనాథుడు విభీషణుణ్ణి ప్రతి రాత్రి వచ్చి ఆరాధన చేసుకోమని చెబుతాడు. అలాగే నేటికి రాత్రి భాగంలో విభీషణుడు వచ్చి స్వామిని ఆరాధిస్తూ ఉంటాడు. ఈ విధంగా తొలుత చతుర్ముఖుని ఆరాధనగా ఉన్న రంగనాథుడు మణభాగ్య విశేషం చేత ఉభయ కావేరీ నదుల నడుమ శయనిస్తూ ఉంటాడు. శ్రీరంగం 7 ప్రాకారాలతో విలసిల్లే దివ్యక్షేత్రం. ఈ 7 ప్రాకారాలు 7 ఊర్ధ్వలోకాలకి సంకేతం అని మన పెద్దలు చెప్తారు. మొదటి ప్రాకారం, ఇక్కడే గర్భాలయం ఉంటుంది. దీన్నే ధర్మవర్మ ప్రాకారం అంటారు. ఇది 240 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇది సత్యలోకానికి సంకేతం. గర్భగృహంలో శ్రీరంగనాథులు శయనించి ఉంటారు. ద్వారపాలకులు యాగశాల, విరజా బావి, విశ్వక్సేనుల సన్నిధి, పగల్పత్తు మండపం, చిలుకల మండపం, కన్నన్ సన్నిధి ఈ ప్రాకారంలో మనకు దర్శనమిస్తాయి. ఇక 2వ ప్రాకారంలో ఆర్యభట్టాల్ బాసల్. ఈ ప్రాకారంలో ముఖ్య విశేషం విరజా మండపం. దీని కిందనే విరజా నది ప్రవహిస్తూ ఉంది అంటారు. విరజా నది అంటే శ్రీవైకుంఠంలో ప్రవహించే నది.
పరమపద ద్వారం కూడా ఈ ప్రాకారంలోనే ఉన్నది. ఇక్కడే పవిత్రోత్సవ మండపం ఉంటుంది. ఈ మండపంలో హయగ్రీవ పెరుమాళ్ళకి, సరస్వతీదేవికి సన్నిధులుంటాయి. ఇక్కడ గల మరో మండపం ఉల్కోడై మండపం. దీనికే దొర మండపం అని కూడా పేరు. 4వది వేద విన్నపం జరిగే మండపం. ఇవి కాక వంటశాల, ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం ఉన్నాయి. ఇక్కడ గల స్తంభంపై వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామివారు వరప్రసాది. 3వ ప్రాకారం. దీనికి ఆళినాడన్ తిరువీధి అని పేరు. ఇక్కడే గరుడ ఆళ్వార్ సన్నిధి ఉంటుంది. ఈ సన్నిధికి వెలుపల వాలి, సుగ్రీవుల సన్నిధులు ఉంటాయి. ప్రసన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉంటుంది. ఈ ప్రాకారానికి ఎడమ భాగంలో ధాన్యం కొలిచే మండపం ఉంటుంది. దీనికి పక్కగా నంజీయర్ వారి సన్నిధి మనకు దర్శనమిస్తుంది. ఉగ్రానం, మేల్ పట్టాభిరామన్ సన్నిధి, ముదలాళ్వార్ల సన్నిధి, చంద్ర పుష్కరిణి, పొన్న వృక్షం కూడా ఉంటాయి. దీని వెనక వేదవ్యాసర్ సన్నిధి, కీల్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాథన్ సన్నిధి దర్శనమిస్తాయి. ఇసుక బయలు, తిరుమలశై ఆళ్వార్ సన్నిధి, సూర్యపుష్కరిణి, తిరుక్కచ్చి నంబి సన్నిధి, శ్రీ భాండారం మొదలైనవి ఉంటాయి. 4వ ప్రాకారం. దీనికి అకలంక నాట్టాళ్వాన్ తిరుచి అని పేరు. ఈ ప్రాకారం లోపల కుడి ప్రక్కన కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంటుంది. ఇక్కడ గల పరాశర భట్టర్ వారి సన్నిధిలో వారి పాదాల చెంత నంజీయర్ వారు వేంచేసి ఉండడం సేవించవచ్చు. లక్ష్మీనారాయణులు, అమృత కలశహస్తులైన గరుడాళ్వార్ సన్నిధులు ఇక్కడే ఉంటాయి. ఎడమ చేతి పక్కన అంగడి వీధి దాటిన తర్వాత శ్రీమన్నాథమునుల సన్నిధి ఉంటుంది. దీని బయట కంబనాట్టాళ్వాన్ మండపం ఉంటుంది. ఈ ప్రాకారంలో తప్పక సేవించదగినది శ్రీరంగ విలాస మండపం. దీనిపై తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం, శ్రీ వరాహ, శ్రీరామ, శ్రీకృష్ణ చరమశ్లోకాలు అవతరించిన విశేషాలు చక్కగా చిత్రీకరించబడి ఉంటాయి. విజయస్తంభం, ఉల్ ఆండాల్ సన్నిధి, వాహన మండపం, వసంత మండపం, తిరువరంగత్త ముదనార్ సన్నిధి ఉంటాయి. అత్యంత ప్రభావ సంపన్నమైన చక్రత్తాళ్వార్ సన్నిధి కూడా ఈ ప్రాకారంలోనే దర్శనమిస్తుంది. అఖిల జగన్మాత అయిన శ్రీరంగనాచియార్ సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉంటుంది. ఈ సన్నిధి ముఖమండప స్తంభంపై తిరువెళ్లరై పుండరీకాక్ష పెరుమాళ్ దర్శనమిస్తారు. మీనమాసంలో ఉత్తరా నక్షత్రం నాడు శ్రీరంగనాథుడు, శ్రీరంగనాయకి ఒకే ఆసనం మీద వేంచేస్తారు. ఆ సమయంలో శరణాగతి గద్య అనే స్తోత్రాన్ని విన్నవించి తద్వారా మన అందరి తరఫున శరణాగతి చేస్తారు భగవద్ రామానుజుల వారు. ఇలా విన్నవించిన స్థలానికి శరణాగతి మండపం అని పేరు. మేట్టలగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, 5 గంటలు 3 ద్వారాలు, శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి, పెరియవాచాంబిల్లై సన్నిధి కూడా ఈ ప్రాకారంలోనే ఉంటాయి. ప్రతి సంవత్సరం రాపత్తు 10 దినాలు శ్రీరంగనాథుడు కొలువుదీరు 1000 కాల మండపం ఈ ప్రాకారంలోనే ఉంటుంది. దీనికి 1000 కాల్ మండపం, సహస్ర స్థూనా మండపం అని పేరు. ఈ మండపంలో శ్రీరంగనాథుడు వేంచేసి ఉండే స్థలానికి తిరుమామని మండపం అని పేరు. ఇక్కడ గల శేషరాయన్ మండపంలో ఒక పక్కన దశావతారాలు, మరపక్కన కోదండరామస్వామి సన్నిధి ఉంటాయి. దాని పక్కన శ్రీ పిల్లైలోకాచార్యుల స్వామివారి సన్నిధి, వారి సోదరులు అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారథి పెరుమాళ్ సన్నిధి ఉంటాయి. ఈ ప్రాకారంలో గల మరో ప్రధానమైనది ఉడయవర్ సన్నిధి, శ్రీ రామానుజుల వారి సన్నిధి. ఇక్కడ భగవద్ రామానుజుల వారు తానాన తిరుమేనిగా, తానే అయిన తిరుమేనిగా చరమ శరీరంతో వేంచేసి ఉంటారు. శ్రీ రామానుజుల వారు 1017వ సంవత్సరంలో శ్రీ పెరుంబుదూరులో అవతరించి 125 సంవత్సరాలు వేంచేసి ఉండి 1137లో పరమపదాన్ని అలంకరించారు. ఒకప్పుడు ఇది వసంత మండపం. ఇచ్చట వేంచేసి ఉన్న ఉడయవర్లు సేవించి వారి హృదయాల్లో ప్రతిష్టంగా వేంచేసి ఉంటారని శ్రీ మనవాల మహామునులు అభివర్ణిస్తారు.
ఈ సన్నిధిలో ఉడయవరులకు ఆచార్యులైన పెరియనంబి మహాపూర్ణులు, వారికి ఆచార్యులైన అళవందార్లు, యామునాచార్యులు వేయించేసి ఉంటారు. స్వామి రామానుజుల వారి తిరువారాధన అయిన వరదరాజస్వామి వారు కూడా ఇక్కడే వేయించేసి ఉంటారు. ఈ సన్నిధిలో ప్రతినిత్యం ఉదయం సుమారు 9 గంటల సమయంలో శాత్తుమురై సేవ జరుగుతుంది. ఇంకా ఈ ప్రాకారంలో వీరాంజనేయ స్వామివారి సన్నిధి, విఠల్ కృష్ణన్ సన్నిధి, శ్రీరంగని తప్ప ఇతర అర్చామూర్తులను కీర్తింపని తొండరడిప్పడి ఆళ్వారి సన్నిధి ఉంటాయి. ఇక 5వ ప్రాకారం, దీనికి ఉత్తర వీధి అని పేరు. మకర మాసంలోనూ మీనమాసంలోనూ జరిగే బ్రహ్మోత్సవాలలో శ్రీరంగనాథుడు ఈ వీధులలో వేంచేస్తారు. మకర మాసంలో పుష్యమీ నక్షత్రం నాడు నంబెరుమాళ్ళు ఉభయ నాచియార్లతో రథోత్సవంపై వేంచేస్తారు ఈ వీధులలో. భగవద్ రామానుజుల వారి అవతారం శ్రీరంగనాథునికి ఆచార్యులైన మనవాల మహామునుల సన్నిధి ఈ ప్రాకారంలోనే ఉంటుంది. ఉత్తమనంబి తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ స్వాముల మఠం, ఆచార్య పురుషుల తిరుమాళిగలు ఇక్కడే ఉంటాయి. తిరుమాళిగ అనగా ఇల్లు అని అర్థం. 6వ ప్రాకారం, దీనికి చిత్రవీధి అని పేరు. మేషమాసంలో అంటే చిత్రీ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీరంగనాథుడు ఈ వీధులలో వేంచేస్తాడు కనుక దీనికి చిత్రవీధి అని పేరు వచ్చింది. ఆళ్వార్ల తిరునక్షత్ర సమయాల్లో ఈ వీధిలోకి వేంచేస్తారు. ఈ ప్రాకారం ఉత్తరమాడ వీధిలో శ్రీ వేదాంత దేశికుల సన్నిధి ఉంది. దీని పక్కన జగన్నాథ సన్నిధి ఉంటుంది. తూర్పు మాడ వీధిలో తిరుతేర్, పెరియనంబి, కురతాళ్వాన్, మొదలియాంటన్ ఇల్లు కలవు. దక్షిణ మాడ వీధిలో పాతాల కృష్ణుని సన్నిధి 5 అడుగుల లోతులో ఉంటుంది. ఈ 7వ ప్రాకారం, దీనికి అడవలంజాన్ వీధి అని పేరు. ఇక్కడ తిరుగురళప్పన్ అంటే వామనుడి సన్నిధి కలదు. వేలియాండాల్ సన్నిధి అంటే శ్రీవిల్లిపుత్తూరు నుండి కళ్యాణార్థమై వేయించేసినప్పుడు ముందుగా ఆండాల్ తల్లి ఉన్న స్థలం ఈ ప్రాకారంలోనే ఉంది. ఈ ప్రాకారం పడమటి ద్వారం గుండా తెప్పగుంటకి వెళ్ళొచ్చు. కుంభమాసంలో జరిగే బ్రహ్మోత్సవంలో రథోత్సవానికి బదులు జరిగే తెప్పోత్సవం ఇక్కడ గల తెప్పగుంటలోనే జరుగుతుంది. ఉత్తర ద్వారం నుండి కొల్లడానికి వెళ్ళే మార్గం ఉంది. ఈ కొల్లడానికి దక్షిణాన తిరుమంగయాళ్వార్లకు శ్రీరంగనాథుడు దశావతార రూపంగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడే దశావతార సన్నిధి ఉంటుంది. తిరుమంగయాళ్వార్లు కూడా ఇక్కడే వేంచేసి ఉంటారు. ఈ కొల్లడంలో తిరుమంగయాళ్వార్ల పడిత్తురై, ఆళ్వందార్ పడిత్తురై ఉంటాయి. పడమటి ద్వార సమీపంలో కాట్టాలగియ సింగర్ సన్నిధి ఉంటుంది. ఇది శ్రీవచన భూషణం అవతరించిన దివ్యస్థలం. ఈ ప్రాకారం దక్షిణ గోపురం ద్వారా కావేరీ నదికి వెళ్ళొచ్చు. ఇక్కడ గల గోపురానికి రాయగోపురం అని పేరు. ఇలా 7 ప్రాకారాలతో విలసిల్లే శ్రీరంగాన్ని ఆళ్వార్లందరూ, ఆచార్య పురుషులు అందరూ స్తుతించారు. ఇక గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు. ఉత్సవమూర్తికి నంబెరుమాళ్ అని పేరు. వీరిద్దరు కాక ఇక్కడ మరొక ఉత్సవమూర్తి కూడా వేంచేసి ఉంటారు. ఒకానొక సమయంలో శ్రీరంగంపై తురుష్కుల దండయాత్ర జరిగింది. ఆ సమయంలో శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని చంద్రగిరి ప్రాంతాలకు తీసుకొని వెళతారు. ఈ విషయం తెలియకుండా ఉండేందుకు, ఆరాధనాదులు స్వీకరించేందుకు మరొక ఉత్సవమూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ మూర్తికి తిరువరంగ మాళిగయార్ అని పేరు. శ్రీరంగనాథుల ఉత్సవమూర్తిని నంబెరుమాళ్ అని అంటారు అనుకున్నాం కదా. ఈ పేరు రావడానికి ఒక కారణం ఉంది. భగవద్ రామానుజుల వారి తర్వాత ఆచార్య పీఠాన్ని అలంకరించిన వారిలో పిళ్ళైలోకాచార్యుల వారు ఒకరు. వీరు అష్టాక్షరి మహామంత్ర, ద్వయమంత్ర, చరమశ్లోకాల యొక్క అర్థాన్ని వివరిస్తూ ముముక్షుప్పడి అనే గ్రంథాన్ని రాశారు. అందులో భగవంతుడి కళ్యాణ గుణాలను వివరిస్తూ ఉండే సందర్భంలో ఇవ ఎళ్ళాం నమక్కు నంబెరుమాళ్ పక్కలిలే కానాలుం అని, ఈ కళ్యాణ గుణాలన్నీయూ నంబెరుమాళ్ల యందే చూడవచ్చు అని అంటారు. నంబెరుమాళ్ అంటే మన పెరుమాళ్ అని అర్థం. అప్పటి నుండి ఉత్సవమూర్తికి నంబెరుమాళ్ అనే పేరు వచ్చింది. గర్భాలయంలో 2 స్తంభాలు ఉంటాయి.
వీటికి తిరుమానత్తూన్ అని పేరు. శ్రీరంగనాథుని సౌందర్యాన్ని కనులారా దర్శించినప్పుడు ఆ సౌందర్య ప్రవాహంలో పడి కొట్టుకొని పోకుండా పట్టుకోవడానికి గాను ఉన్న స్తంభాలని అంటారు వీటిని. అంటే శ్రీరంగని యొక్క సౌందర్యం అంత గొప్పదన్నమాట. శ్రీరంగనాథుడు ప్రసాదాలను ఆరగించే ప్రదేశానికి గాయత్రి మండపం అని పేరు. గర్భాలయానికి ముందుండే స్థలాన్ని చందన మండపం అంటారు. గర్భాలయ ప్రదక్షిణానికి తిరువన్నాళి ప్రదక్షిణం అని పేరు. గర్భాలయం దాటగానే మనకు కనిపించేది చిలుకల మండపం. ఒకప్పుడు శ్రీరంగని ఆలయం శిథిలమై కావేరీ నది ఇసుక మేటలతో భూమిలో కప్పబడిపోగా అక్కడ ఆలయం ఉన్న వైనాన్ని చిలుకలు తమ ధ్వనుల ద్వారా చూపించినాయంట. అలా చూపించిన స్థానమే ఈ చిలుకల మండపం. ఇక్కడి నుండి ప్రణవాకార విమానంలో ఉండే పరవాసు దేవులను దర్శించవచ్చు. గర్భాలయానికి పైన ఉన్నదే ప్రణవాకార విమానం. ఈ విమానం మీద 12 శిఖరాలు ఉంటాయి. ఇవి ద్వాదశాక్షరికి గుర్తు అని కొందరి భావన. అలా కాదు, 4 వేదాలు వాటిని వివరించే రహస్యత్రయం, వానిని మరింత విశదీకరించే అర్ధపంచకం అనే వాటికి చిహ్నంగా ఈ 12 కలశాలు ఉన్నాయి అని కొందరు అంటారు. 2 సరైనవే అని అనిపిస్తూ ఉంటుంది. ఈ విమానంలో పరవాసుదేవులు వేంచేసి ఉంటారు. వీరు మనం ఎప్పుడు వచ్చి శ్రీరంగని సేవిస్తామా అంటూ ఎదురు చూస్తూ ఉంటారంట. ఇలా మనకి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మన కోసం ఎదురు చూచి ఇక రాకపోతే ఇక వీడు రాడు అని మన పేరు తీసేస్తారట. అంటే కనీసం 60 సంవత్సరాలు వచ్చేంత వరకైనా మనం శ్రీరంగని దర్శనం చేసుకొని ధన్యులం కావాలి అని పెద్దల ఆశయం. భగవద్ రామానుజుల వారు చాలా కాలం ఈ క్షేత్రంలో వేంచేసి ఉండి మన సంప్రదాయాన్ని సుస్థిరం చేశారు. అంతేకాదు, మీనమాసంలో ఉత్తరా నక్షత్రం నాడు శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి ఒకే ఆసనం మీద వేంచేస్తారు. ఆ సమయంలో శరణాగతి గద్య అనే స్తోత్రాన్ని విన్నవించి తద్వారా మనందరి తరఫున శరణాగతి చేస్తారు రామానుజుల వారు. కనుక శ్రీరామానుజ సంబంధం గల వారందరికీ శ్రీరంగనాథుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శ్రీరామానుజుల తర్వాత ప్రసిద్ధులైన ఆచార్యులలో మనవాల మహామునులు అనేవారు ఒకరు. వీరికే రమ్యజా మాతృమునులు అని పేరు. శ్రీరంగనాథుడు వీరి వైభవాన్ని విని వీరి ద్వారా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిముజి అనే ప్రబంధ వ్యాఖ్యానాన్ని వినాలని ఆశించారట. శ్రీరంగనాథుడు ఆశపడితే కానిది ఏముంటుంది కనుక వెంటనే విశేష ఉత్సవాలన్నీ విరమించి 1 సంవత్సరం పాటు మనవాళ్ళ మామూళ్ళ వద్ద తిరువాయిముజిని విన్నారట రంగనాథుడు. అంతా అయిన తర్వాత చివరి రోజున గురువుగారికి ఏదైనా సమర్పించాలి కదా, ఆ సమర్పించేది శాశ్వతంగా ఉండాలని చిన్న బాలునిగా గోష్ఠిలోకి వచ్చి శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం అనే శ్లోకాన్ని అనుగ్రహించి మాయమైనారట. అది మొదలు మన సంప్రదాయంలో ఏ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసినా ఈ శ్లోకాన్ని ముందు చదవాలి. కాబట్టి ఇప్పటికీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే అందరూ కూడా ఏ స్తోత్ర పఠనానికి ముందు అయినా ఈ శ్లోకంతోనే పారాయణాన్ని ప్రారంభం చేస్తారు. శ్రీరంగంలో జరిగే ప్రధాన ఉత్సవాలు మకరమాసం పునర్వసు తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇది చక్రవర్తి తిరుమగన్ అనగా శ్రీరామచంద్రునిచే ఏర్పాటు చేయబడినది. దీనికి భూప తిరునాల్ అని తై బ్రహ్మోత్సవం అని పేరు. కుంభమాసం శుద్ధ ఏకాదశి తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవాన్ని భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేశారు. మీనం ఉత్తర తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం. ఇది చతుర్ముఖ బ్రహ్మ చేత ఏర్పాటు చేయబడినది. దీనికే ఆది బ్రహ్మోత్సవం అని పేరు. మేషం రేవతీ తీర్థ దివసంగా చిత్రీ బ్రహ్మోత్సవం. దీనికే విరుప్పన్ తిరునాళ్ అని పేరు. ఇవి కాక ధనుశుద్ధ ఏకాదశికి ముందు వెనుకలుగా 22 రోజులు జరిగే అధ్యయనోత్సవం, పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు తప్పక సేవింపదగినవి. ధనుర్మాస శుద్ధ ఏకాదశి నాడు జరిగే వైకుంఠ ద్వార దర్శనం అతి వైభవమైనది. వృశ్చిక శుద్ధ ద్వాదశి కైసిక ద్వాదశి. దానికి ముందు రాత్రి 365
ఆరాధనలు జరుగుతాయి. విశేషంగా జరుగు ఈ ఉత్సవాన్ని తప్పక సేవించాలి. శ్రీరంగానికి ప్రతినిత్యం ఉత్సవ కోలాహలమే. సర్వేశ్వరుడికి నిత్య నివాసమైంది కాబట్టి ఎప్పుడూ ఆనందంగా, అద్భుతంగా, సంతోషంగా విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీరంగ దివ్యదేశానికి గల అద్వితీయమైన వైభవాలు శ్రీ సీతారాముల వారిచే తమ గృహ ఆరాధనా మూర్తులుగా ఆరాధింపబడి శ్రీ విభీషణునిచే శ్రీరంగ క్షేత్రంగా ప్రతిష్ఠ గావించబడిన దివ్యమూర్తి శ్రీరంగనాథుడు. ప్రపంచంలోని సకల అర్చామూర్తులు రాత్రిళ్ళు వచ్చి శయనించే స్థలం ఈ శ్రీరంగమేనట. ఆండాళ్ తల్లి నాచియార్ తిరుమజి అనే గ్రంథంలో ఈ క్షేత్రాన్ని పళ్ళికొలమీయడం అంటే పడుకుండే స్థలం అని కీర్తించారు. కార్య అవసరాలతో పగలు ఎక్కడికైనా వెళ్ళినా పడుకునే సమయానికి స్వస్థలాన్ని చేరుకోవాలి అనుకుంటారు ప్రతివారు. స్వస్థలంలో శయనిస్తే ఉన్న సౌఖ్యం మరొక చోట ఉండదు. అలా సకల అర్చామూర్తులు రాత్రి శయన సమయంలో వచ్చి శయనించే స్థలం ఈ శ్రీరంగం. పరమపదమును నిత్య విభూతి అని తక్కిన లోకాలన్నింటినీ లీలా విభూతి అని అంటూ ఉంటారు సహజంగా. కానీ ఈ శ్రీరంగ క్షేత్రం ఉభయ విభూతుల కంటే విలక్షణమైన తృతీయ విభూతిగా విరాజిల్లుతూ ఉంది. పెద్దలు తిరుమాలై అనే దివ్య ప్రబంధంలో తొండరడిప్పడి ఆళ్వార్ తమకు పరమపదానుభవం వద్దు అని అన్నారట. అలాగే ఈ లీలా విభూతిలో కూడా తమకు జన్మ వద్దు అని అన్నారట. జీవుడు ఈ విభూతి ద్వయంలో ఎక్కడో ఒక చోట ఉండాలి. ఎచ్చటా తమకు వాసం వద్దు అనుకున్న తొండరడిప్పడి ఆళ్వార్ల యొక్క ఆశయం ఏమై ఉంటుంది అని ప్రశ్నించుకుని స్వామి తృతీయ విభూతియగు ఈ శ్రీరంగ క్షేత్రాన్ని తొండరడిప్పడి ఆళ్వార్ కోరుకునుచున్నారు అని అనుగ్రహించారు. కనుక మన సంప్రదాయన్న ఈ శ్రీరంగ క్షేత్రం తృతీయ విభూతిగా పరిగణించబడి ఉన్నది. పదిన్మర్గళ్ పాడుం పెరుమాళ్ అని 10 మంది ఆళ్వార్లచే కీర్తించబడిన పెరుమాళ్ వేంచేసి ఉన్న స్థలం శ్రీరంగం. పరమపదానికి ప్రతీకగా అవతరించిన క్షేత్రం ఈ శ్రీరంగం. శ్రీ భగవద్ రామానుజుల వారు పంగుని ఉత్తర పర్వదినంగా శ్రీరంగనాయకి సమేతంగా శ్రీ రంగనాథుని దివ్య సన్నిధిలో జీవులందరి తరఫున దీర్ఘ శరణాగతిని చేసి గద్యత్రయం అనే ప్రబంధాన్ని శ్రీరంగనాథునికి విజ్ఞాపనం చేసిన క్షేత్రం శ్రీరంగం. శరీర అవసాన పర్యంతము శ్రీరంగవాసమే యోగ్యమని శ్రీరంగనాథుని చేతనే శాసించబడి ఉంటుంది. పూర్వాచార్యులందరూ అభిలషించి వేంచేసి ఉండే క్షేత్రం శ్రీరంగం. శ్రీమన్న శ్రీరంగ శ్రీయమనుపర్ద్రవ మనదినం సంవర్ధయ అని సకల దివ్యదేశాలలోనూ సకల శ్రీవైష్ణవ గృహాలలోనూ అనుదినం ప్రార్థించబడే దివ్యదేశం శ్రీరంగం. గుష్యతే యస్య నగరే అని కులశేఖలాల్వార్లు, శ్రీరంగేశర దశతం అని కదహంకార కావేరి అని శ్రీ పరాశర భట్టారకులు పరితపించిన క్షేత్రం శ్రీరంగం. అష్టాదశ రహస్యములు అవతరించిన పుణ్యభూమి శ్రీరంగం. భగవద్విషయం అవతరించిన స్థలం కూడా శ్రీరంగమే. శ్రీరంగనాథుడు మనవాళ మామూలులను ఆచారులుగా వరించి భగవద్విషయాన్ని కాలక్షేపంగా విన్న క్షేత్రం శ్రీరంగం. శ్రీ శైలేశ పద్యం అవతరించిన దివ్యదేశం శ్రీరంగం. నాటికి నేటికి అరయర్ల దివ్యగానాన్ని పరమాద్భుతంగా విని భగవంతుడు ఆనందించే క్షేత్రం. గమనసుందరమూర్తి వేంచేసి ఉన్న దివ్యదేశం. తాను పెరియ పెరుమాళ్ అనే ఖ్యాతిని బడిసి తన సంబంధించే అందరికీ అన్నింటికీ పేర్మిని కలిగించిన మూర్తి వేంచేసి ఉన్న స్థలం శ్రీరంగం. ఇలా శ్రీరంగ క్షేత్ర వైభవాన్ని, శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని చెబుతూ వెళ్తే కాలం సరిపోదు. అంత గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం శ్రీరంగం. మిగిలిన అన్ని దివ్యదేశాల కంటే చాలా ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. ప్రతి ఒక్కరం జీవితకాలంలో ఒకసారైనా వెళ్ళి సేవించుకొని తీరాల్సిన క్షేత్రం శ్రీరంగం. శ్రీరంగ క్షేత్రానికి దగ్గరలో మరికొన్ని దివ్య క్షేత్రాలు కలవు. అవి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉరయూర్ అనే క్షేత్రం 4 కిలోమీటర్ల దూరంలో, ఉత్తమర్ కోయిల్ అనే క్షేత్రం 2 కిలోమీటర్ల దూరంలో,
తిరుప్పేర్నకర్ అనే క్షేత్రం 25 కిలోమీటర్ల దూరంలో, తిరువెళ్ళరైకి అనే క్షేత్రం 10 కిలోమీటర్ల దూరంలో, అన్బిల్ అనే క్షేత్రం 20 కిలోమీటర్ల దూరంలో, తిరువెళ్ళరై అనే క్షేత్రం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇది కాక గుణశీలం అనే ఒక పౌరాణిక క్షేత్రం శ్రీరంగానికి దగ్గరలో ఉంది. అవకాశం ఉండి శ్రీరంగ క్షేత్రాన్ని సేవించుకున్నప్పుడు ఈ క్షేత్రాలను కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీరంగనాథార్పణమస్తు.